విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యం. జేడీ లక్ష్మీనారాయణ. విత్తన బంతులతో హరిత విశాఖ సాధ్యమని జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గాజువాక బీసీ రోడ్లో ఉన్న చైతన్య స్కూల్ విద్యార్థులతో కలిసి జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏరాడ కొండ మీద విత్తన బంతులను వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేడీ లక్ష్మీనారాయణ మరియు పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పల్లా కార్తిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశాఖ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రీయ విద్యాలయం విద్యార్థులతో విత్తన బంతులు తయారు చేయడం జరిగిందని, ఈ విత్తన బంతుల్లో చింత, మారేడు, సీతాఫలం వంటి విత్తనాలతో బంతులు తయారు చేయడం జరిగిందని, వాటిని గాజువాక బీసీ రోడ్లో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులతో ఏరాడ కొండ మీద విత్తన బంతులు విసరడం జరిగిందని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, కావున అన్ని స్కూల్లో విద్యార్థులతో ఈ విత్తన బంతులు చేయించే విధంగా జేడీ ఫౌండేషన్ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుందని అన్నారు. జేడీ సార్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విశాఖపట్నం సార్ పార్టికల్స్ పర్ మిలియన్ అంటే పీపీఎం అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే ఫార్మస్యూటికల్ కంపెనీ పోర్ట్ అంటే మీకు రెడ్ జోన్ ఉన్నారు. రెడ్ జోన్ ఏంటంటే పోర్ట్ స్టీల్ ప్లాంట్. సో ఇలాంటి కార్యక్రమం ఈ ప్రాంతంలో చేయడం చాలా నెససరీ. ఎందుకంటే గంగవరం ప్రాంతంలో ఉన్న ఎందుకంటే అదే విధంగా సారు చెరగం ఏం చెప్తున్నామంటే మనకు అశోక్ చెట్లు అనేది కూడా మనం చేయాలి. ఎందుకంటే పోర్ట్ అనేది ఒక వాల్ సిస్టమ్ 50 మీటర్ అబవ్ ఉండాలి, కానీ ఆ వాల్ సిస్టమ్ కూడా లేదు సమయంగా. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మంచి కాన్సెప్ట్. సైమల్టేనియస్గా అగ్రికల్చర్ ఏంటంటే నవ్వే డేస్ ఏంటంటే 7 to 8 ఎయిర్పోర్ట్స్ అంటున్నారు, తర్వాత పోర్ట్స్ అంటున్నారు. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో చాలా షార్టేజ్ వచ్చేస్తుంది. దాని నుంచి కూడా ఒక రీసెర్చ్ చేసుకుంటూ ముందుకెళ్తే రాబోయే రోజుల్లోని మన స్టూడెంట్స్తో పాటు మన ఎన్విరాన్మెంట్ని ఫ్యూచర్లో కూడా మనకి ఈ కరువు అనేది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ డిజాస్టర్ వచ్చింది, మన ఫ్లడ్స్ వచ్చే విజయవాడలోని. సో అలా కాకుండా ఇలా నేచర్ మీదకి వెళ్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లోని మన స్టూడెంట్సే కాదు మనం కూడా హెల్దీ లైఫ్ అనేది మనం ఫ్యూచర్లోని స్టార్ట్ చేస్తాం. సో సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది గుడ్ ఇనిషియేషన్. దీంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ఒక రూట్ మ్యాప్ వేస్తే మేము అందరం కూడా ఫాలో అవుతాం సార్. గ్రీన్ బెల్ట్ అని చాలా తక్కువగా ఉంది. దీని మీదకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఖచ్చితంగా దీని మీద డిపిఆర్ రెడీ చేస్తాం. పోర్టే కాదు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా 60 ఏపీఐ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఆ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో కూడా దాని డిజైన్లో కూడా చాలా మార్పు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడే ముందు దానికి డీప్ రీసెర్చ్ చేసుకొని పెద్ద ధరలోని జేడీ సార్ వచ్చి అదే పవన్ కళ్యాణ్ సార్ వస్తే ఖచ్చితంగా డిపిఆర్ నేను రెడీ చేసి ప్రజెంట్ చేసి దాని మీద ఫార్వర్డ్ స్టెప్ వేస్తానండి. థ్యాంక్స్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులతో ఈ సీడ్ బాల్స్ అన్నవి తయారు చేస్తున్నాం. అంటే ఇందులో ముఖ్యంగా చింత కానీ, మారేడు కానీ, సీతాఫలం, నేరేడు ఇలాంటి చెట్లన్నీ విత్తనాలు ఇందులో పెట్టి పిల్లలతో సీడ్ బాల్స్ చేయించి వాళ్ళని ఇక్కడ కొండ ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఈ సీడ్ బాల్స్ అన్నది వేయడం జరుగుతుంది. ఏమవుతుందంటే ఇవి ఎక్కడైతే పడతాయో అక్కడి నుంచి మొక్కలు మలవడం మొదలు పెడుతుంది. అందువల్ల గత 5 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో ఇది చేయడం జరిగింది. ఈరోజు మన విశాఖపట్నంలో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్లతో ఈ సీడ్ బాల్స్ ప్రయోగం అన్నది చేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా నేను అన్ని స్కూల్స్ని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలతో ఈ సీడ్ బాల్స్ అనేవి చేయించి వాళ్ళని దగ్గరలో ఉన్న అడవిలో కానీ ఎక్కడైనా దగ్గర ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా ఈ సీడ్ బాల్స్ విసిరించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకనే మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం విస్తృతంగా చేశాం. సుమారుగా 40,000 ఈసారి 4,000 ఈసారి మొదటి దీంట్లో చేస్తున్నాం. 4,000 ఇవి కూడా కేవీ స్కూల్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు తయారు చేశారు. వాళ్ళు చేసిన ఈ సీడ్ బాల్స్ని ఈరోజు ఈ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల ద్వారా వేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణకు, పర్యావరణ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలి. ఆ దిశగా మన రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చే అవకాశం మనమందరం చేయాలి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మాట చెప్పారు. ఎందుకంటే వారు పర్యావరణ శాఖ మంత్రి, తర్వాత అటవీ శాఖ మంత్రి కూడా. వారు కూడా పట్టణ ఉద్యానవనాలు అన్నవి మొదలుపెట్టారు మొన్న ఆల్మోస్ట్ 15 కోట్ల రూపాయలతో. సో ఆ విధంగా మన రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా మార్చాలని వారు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అందరం పాల్గొందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ గ్రీన్ కవర్ ఏదైతే ఉందో అది విస్తృతంగా ఉండాలన్నది మనం కోరుకుందాం. ప్రస్తుతం పర్యావరణంలో వస్తున్న ప్రభావాలు కానీ, ఈ అతివృష్టి కానీ వీటన్నిటికీ కూడా
ఈ చెట్లు డీఫారెస్టేషన్ అన్నది కూడా ప్రధానమైన కారణం. కాబట్టి అడవుల్ని పెంచి ప్రోత్సహించడం అన్నది మనం చాలా చేయాల్సిన పని. కాబట్టి అందరం కలిసి ఈ ఉద్యమంలో పాల్గొందాం. ఇందులో ముఖ్యంగా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ మిగతా ప్రాంతాల్లో కూడా మా ఫౌండేషన్ వారు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ గోపాలపట్నం వారు కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. కాబట్టి మిగతా చోట్ల కూడా ఇవి చేస్తున్నాం. కాబట్టి మిగతా సామాజిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్జిఓలు వాళ్ళ పనితో పాటు దీన్ని కూడా ఒక భాగంగా చేసుకోండి అని నేను కోరుతున్నాను. అంటే ప్రభుత్వానికి కూడా ఈ విధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ విధంగా చేయగలిగితే బాగుంటుంది. తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాల ఏ పాఠశాల అయినా సరే అక్కడ వాళ్ళకి పొలం బడి అనే ఒక కార్యక్రమాన్ని కూడా మేము చేస్తున్నాం. అంటే ఆ స్కూల్లో కావాల్సినటువంటి కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసి అందులో కూరగాయల మొక్కలను పెంచి వాళ్ళకు మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో అందులో వారు పండించిన దాంట్లోంచి ఆ పొలంలోంచే వాటిని కనుక వినియోగించగలిగితే ముఖ్యంగా పిల్లలకి ఈ విధమైన పరిజ్ఞానం కలుగుతుంది. ఆ తర్వాత మొక్కల్ని ఎలా పెంచాలన్న అవగాహన కలుగుతుంది. ఆ తర్వాత ఒక మొక్కను పెంచుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం పెంచాలన్నది కూడా వాళ్ళలో ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ మూడింటిని తీసుకురావడానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడిగే ప్రయత్నంలో ఉన్నాం. అంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని పాఠశాలల్లో మా ఫౌండేషన్ కానీ ఇతర ఫౌండేషన్ల ద్వారా ఈ పొలం బడి అనే కార్యక్రమాన్ని చేపడదాం. పిల్లల యొక్క ఆలోచన విధానం మారుతుంది. పిల్లలకు వ్యవసాయం అంటే ఏంటో తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు పండించిన పంటనే వాళ్ళు మధ్యాహ్న భోజనంలో ఉపయోగించుకుంటూ చేసుకున్న అంతకంటే ఆనందం ఏది ఉండదు. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వానికి ఒక ప్రపోజల్ పంపించి దాన్ని ముందుకు తీసుకువెళదామన్న ఆలోచనలో మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ కూడా ఉంది. ధన్యవాదాలు.